హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో పోట్లీ బటన్తో ఈ స్లీవ్స్ ఎలా కట్ చేశాను అండ్ స్టిచ్ చేశాను అనేది చూపిస్తాను. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువైంది, నేను తర్వాత అటాచ్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నా స్లీవ్ లెంత్ 10.5 ఇంచ్, మనకి పైన కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం యాడ్ చేసుకుని 1 ఇంచ్ 11.5కి నేను మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాను కింద. తర్వాత ఈ సైడ్ ఈ లైన్ పై నుంచి కిందకి 4 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. మనం ఈ 4 ఇంచ్ మార్క్ చేసుకున్న దగ్గర ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి నేను 8 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా నేను నార్మల్గానే కర్వ్ లాగా హ్యాండ్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇది మన బ్యాక్ కోసం ఆర్మ్ హోల్. ఫ్రంట్ కోసం మనం కొంచెం డౌన్ కట్ చేస్తాం కదా, అది కూడా నేను ఇక్కడ నార్మల్గానే డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ ప్యాటర్న్ ఏం యూజ్ చేయలేదు, బై హ్యాండ్ నాకు అలవాటు అయిపోయింది అలాగా. హ్యాండ్ లూజ్ ఇక్కడ నాది 8.5, సో అందులో హాఫ్ 4.25 నేను ఇక్కడ మార్క్ చేసుకుని 2.5 ఇంచ్ నేను మార్జిన్ లీవ్ చేసుకున్నాను కదా, అది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకుంటాం కదా, హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర, అది వదిలేసి హాఫ్ ఇంచ్ నేను నా ఆర్మ్ హోల్ మెజర్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్లో నేను ఆర్మ్ హోల్ మెజర్ చేసుకుంటున్నాను. పైన మనం షోల్డర్ అటాచ్ చేసే దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి నాకు 10 ఇంచ్ వచ్చింది. ఆ 10 ఇంచ్ని నేను ఫస్ట్ బ్యాక్ కోసం డ్రా చేసుకున్న ఆర్మ్ హోల్ కర్వ్ పైన ఇది మార్క్ చేసుకుంటున్నాను 10 ఇంచ్. ఇప్పుడు సేమ్ ఇలానే నేను ఫ్రంట్ పార్ట్లో కూడా హాఫ్ ఇంచ్ షోల్డర్ అటాచింగ్ దగ్గర వదిలేసి మెజర్ చేసుకుంటే నాకు 9.5 ఇంచ్ వచ్చింది. దాన్ని నేను ఫ్రంట్ డౌన్ కట్ చేసుకుంటాం కదా ఆర్మ్ హోల్, ఆ లైన్ ఆ కర్వ్ పైన మెజర్ చేసుకుంటున్నాను 9.5. నాకు పైన దానికి కింద దానికి బ్యాక్కి ఫ్రంట్కి హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చింది కదా, మనకి అది ఎంత గ్యాప్ వచ్చినా మిడిల్కి మనం పాయింట్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం కింద మార్జిన్ లైన్ ఉంటుంది కదా, దానికి జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద 2.5 యాడ్ చేసాం, పైన యాడ్ చేయలేదేంటి అనుకోకండి, ఇది ఆల్రెడీ మనం ఇక్కడ మెజర్ చేసుకున్నప్పుడు ఇంక్లూడ్ అయిపోయింది. 2.5 అనేది మనము కుర్తీ ఆర్మ్ హోల్లో మెజర్ చేసుకున్నాం కదా, అందులోనే ఇంక్లూడ్ అయిపోయింది. అందుకనే మనం మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుని నేను ఇలా నాకు మిడిల్ తెలియడం కోసం ఇలా టక్స్ పెట్టుకున్నాను. ఇక్కడ నాకు కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువైంది, ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకుంటాను. ఇక్కడ 2.5 ఇంచ్ మార్జిన్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయిందని చెప్పాను కదా మనకి కుర్తీలో, అది ఆ పాయింట్ నేను మార్క్ చేసుకుని కింద మనం మార్జిన్ పాయింట్కి నేను దీన్ని జాయిన్ చేసుకుంటున్నాను. అక్కడ మనకి స్టిచ్ వస్తుంది. తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుని నేను ఈ ఫ్రంట్ కర్వ్ని కూడా ఫ్రంట్ డౌన్ కట్ చేశాను కదా, అది కూడా కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత మనకి డిజైన్ కోసం నేను ఇలా పేపర్ పేస్టింగ్ తీసుకొని దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన నేను మెజర్ చేసుకుంటాను. నేను ఆ వీ షేప్ అనేది లెంత్ 8 ఇంచ్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి అక్కడ నుంచి ఇలా 8 ఇంచ్కి మార్క్ చేసుకున్నా. ఇది నేను 2.5 ఇంచ్ వెడల్పుతోటి ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను వీ షేప్లో. ఇప్పుడు మనం ఇది కట్ చేయడం కోసం షేప్ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఈ షేప్ 1 ఇంచ్ విడ్త్ తోటి వీ షేప్లో నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న వీ షేప్స్ని నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఐరన్ చేసేసుకోవాలి. ఒక సైడ్ మనకి షైనింగ్గా ఉంటుంది, ఆ సైడ్ మనం అది పెట్టి ఐరన్ చేసుకుంటే మనకి అది లైనింగ్కి స్టిక్ అయిపోతుంది. దీన్ని మనం ఇలా సైడ్స్ మొత్తం ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని కట్ చేసేసుకోవాలి. మొత్తం చూడండి, ఇలా మొత్తం నేను సైడ్స్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకుని మనం మిడిల్ తెలియడం కోసం ఎగ్జాక్ట్గా అలా కట్ పెట్టుకున్నాను. తర్వాత మనం కట్ చేసుకున్న హ్యాండ్కి కూడా మనం మిడిల్ మార్క్ చేసుకున్నా నేను మార్కర్ తోటి. తర్వాత దీన్ని ఎగ్జాక్ట్గా ఆ వీ షేప్ మిడిల్ పార్ట్ అండ్ అది మిడిల్ ఎగ్జాక్ట్గా మనం ప్లేస్ చేసుకోవాలి. అది అటు ఇటు అవ్వకుండా మిడిల్ ప్లేస్ చేసుకుంటే మనకి మంచిగా వస్తుంది. మిడిల్లో నేను ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్నాను, అప్పుడు అది కదలకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను పేపర్ పేస్టింగ్ మీద స్టిచ్ పడకుండా ఎగ్జాక్ట్గా దాని పక్కనే స్టిచ్ వచ్చేలాగా వేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్, మన స్టిచ్కి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కట్ చేసుకొని కట్ పెట్టుకోవాలి. కార్నర్లో మన స్టిచ్ మీదకు వెళ్ళకుండా స్టిచ్ దగ్గర వరకు కట్ పెట్టుకుంటే అక్కడ మనకి మంచిగా తిరుగుతుంది ఇది.
దీన్ని టర్న్ చేసేసుకొని పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి, ఇలా పైకి లేవకుండా. ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మిడిల్లో ఫిల్ చేయడం కోసం నేను పోట్లీ బటన్స్ మిడిల్లో పెట్టాను కదా, దానికోసం ఇక్కడ పోట్లీ బటన్ నేను రెడీ చేసుకుంటున్నాను. ఇది మ్యాక్సిమం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చూపించాను. ఇక్కడ నేను థర్మాకోల్ బాల్స్ యూస్ చేసి ఇలా పోట్లీ బటన్ రెడీ చేసుకున్నాను. నేను టోటల్ ఇవి ఈచ్ హ్యాండ్కి 15, టోటల్ 30 పోట్లీ బటన్స్ రెడీ చేసుకున్నాను. తర్వాత నా ఆ శారీలోంచి బార్డర్ ఇది 2 పీసెస్ ఇలా తీసుకున్నాను. అప్రాక్సిమేట్గా ఒక 10.5 ఇంచ్ విడ్త్ తీసుకున్నాను, మన 8 ఇంచ్ వీ షేప్లో ఫిల్ చేయడం కోసం. ఎందుకంటే పైన కర్వ్ ఉంటుంది కాబట్టి ఈ పోట్లీ బటన్స్ అటాచ్ చేసుకోవడానికి మనం పైన ఒక 1.5 ఇంచ్ వదిలేసి ఆ తర్వాత నుంచి నేను ఈ పోట్లీ బటన్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. దీనికి స్టిచ్ చేసుకుంటున్నాను పెట్టుకొని ఈవెన్గా వచ్చేటట్టు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా కట్ చేసేసుకొని దీనిపైన ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, మనం డిజైన్ చూసుకోండి నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో అలా పెట్టుకుని దాన్ని రివర్స్ చేసేసి మనం ఇప్పుడు మనకి పైన స్టిచ్ కనిపిస్తుంది కదా, సేమ్ స్టిచ్ పైన మనం ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఓన్లీ పోట్లీ బటన్స్ బయటకు కనిపిస్తాయి, దాని థ్రెడ్ ఏం కనిపించకుండా ఇలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని నేను ప్రెస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీ షేప్ది మనం ఎగ్జాక్ట్గా లాస్ట్ పోట్లీ బటన్ కిందకి ప్లేస్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మిడిల్లో కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని ఇలా ప్లేస్ చేసుకుంటే మనకి ఎక్కడికి ఆ వీ షేప్ అనేది పెట్టుకోవాలో అర్థమవుతుంది. నేను అక్కడ మార్క్ చేసుకున్నాను 2 వైపులా. తర్వాత ఈ పైన కర్వ్ని కూడా నేను డ్రా చేసుకుంటున్నాను, మనకి అప్పుడు సేమ్ వస్తుంది. అది ఎలా డ్రా చేయాలో అర్థం కాకుండా ఉంటుంది కదా, నార్మల్గా అయితే ఈ మధ్యలోది ప్లేస్ చేసుకొని ఇలా అయితే ఈజీగా ఉంటుంది. తర్వాత దీనిపైన ఇలాగా స్టిచ్ వేసేసుకుంటున్నాను నేను పిన్స్తో. ఫస్ట్ కదలకుండా అది సెక్యూర్ చేసుకొని దానిపైన స్టిచ్ వేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఈ బ్యాక్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పైన కర్వ్ మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ పీస్ పెట్టుకొని అది కూడా కట్ చేసేసుకుంటున్నాను. మనకి ఇలా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత దీనికి మనం లైనింగ్ అటాచ్ చేసేసుకుంటాము, అప్పుడు అది ఆ ఫ్యాబ్రిక్ కూడా మనకి పైతాని ఫ్యాబ్రిక్ అనేది గుచ్చుకోదు. తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకుని దీన్ని టర్న్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటాను నేను. ఇలా పెట్టుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు అది ఈజీగా టర్న్ అవుతుంది. దాన్ని టర్న్ చేసుకొని పైన నేను ఒక 2 స్టిచెస్ వేసుకుంటాను, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒకటి. అప్పుడు మనకి అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కింద. తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవడమే అంతే. ఫస్ట్ నేను అలా జస్ట్ పైతానీ బార్డర్ వీ షేప్లో మాత్రమే వేద్దాం అనుకున్నా, తర్వాత పోట్లీ బటన్ పడితే బాగుంటుంది అనిపించి ఇలా పోట్లీ బటన్ కూడా పెట్టాను. ఈ డిజైన్ మీకు నచ్చిందా? నచ్చితే నచ్చింది అని కమెంట్ చేయండి. అంతే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మోర్.